ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 విధానంలో మార్గదర్శిగా చేరాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి పిలుపునిచ్చారు. అందులో భాగంగా నేడు LVR క్లబ్ లో చార్టెడ్ అకౌంట్స్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అభివృద్ధి చెందిన వారు నాయకులుగా చేరి బంగారు కుటుంబాలకు వివిధ రూపాలలో సహకారాలు అందించాలని కోరారు. చంద్రబాబు నాయుడు తెచ్చిన P4 విధానంలో సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు వెనుకబడిన వర్గాల కుటుంబాలను దత్తత తీసుకొని వారి అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. LVR క్లబ్ లో P4 కాన్సెప్ట్ మీద చార్టెడ్ అకౌంటెంట్స్ అందరితో ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాట్ ఈస్ P4 కార్యక్రమం అనేది కంప్లీట్ గా అందరినీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని మార్గదర్శులుగా మార్చే ఒక ప్రయత్నం చేయడం జరిగింది. యాగంటి దుర్గారావు గారు, అదేవిధంగా శివన్న గారు, DSR గారు, రఘునందన్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేసుకొని అందరికీ కూడా దీని గురించి సవివరంగా చెప్పడం జరిగింది. చాలా పాజిటివ్ గా అందరూ కూడా దీన్ని ఆహ్వానించడం జరిగింది. CBN గారి ఆలోచన అందరూ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో మన రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్న ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా వారి చేయూతను అందిస్తాము అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి సొసైటీలో వారు ఎంతో గుర్తింపుతో ముందుకు వెళ్తున్న వ్యక్తులే అందరూ కూడా. వారందరూ కూడా ఈ సొసైటీకి తిరిగి ఏదైనా ఇవ్వడం కోసం తమ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల్ని అప్లిఫ్ట్ చేయడం కోసం అందరూ ముందుకు రావడం జరిగింది. సో ఒక్కొక్కరు కూడా బంగారు కుటుంబాల్ని అడాప్ట్ చేసుకొని వారి సొసైటీకి సేవ చేయడానికి ముందుకొచ్చారు. చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో రానున్న రోజుల్లో 2029 కల్లా కూడా ఈ పేదరికాన్ని నిర్మూలించాలి, ఆంధ్ర రాష్ట్రంలో ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ముందుకు రావాలి అని చెప్పి ఏ ఆకాంక్షలతో అయితే ఈ ప్రోగ్రామ్ ని డిజైన్ చేశారో అదే స్ఫూర్తితో అదే ఆకాంక్షలతో మేము అందరం కూడా వర్క్ చేస్తూ ఉన్నాము. కార్పొరేషన్ లిమిట్స్ లో 53,000 కుటుంబాలు ఈ రోజు బంగారు కుటుంబాలుగా మనకి ఐడెంటిఫై అయిన సందర్భంలో వారికి తగ్గు మార్గదర్శుల్ని ఎంపిక చేసే ప్రయత్నంలో, వెల్కమ్ చేసే ప్రయత్నంలో ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేసుకొని మీటింగులు కండక్ట్ చేసుకొని మార్గదర్శులను ఐడెంటిఫై చేసి రానున్న రోజుల్లోనే అంటే ఆగస్టు 15వ తారీఖుగా మనకి టైం ఇచ్చారో ఆ టైం లోపునే బంగారు కుటుంబాలని మార్గదర్శుల్ని మ్యాపింగ్ చేస్తూ వారందరికీ మేము ఉన్నామనే ఒక భరోసాని ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాము. దీనికి సహకరిస్తున్న పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ సెలవు. ఈ P4 పథకంలో భాగంగా మా పశ్చిమ శాసనసభ్యురాలు గౌరవనీయులు శ్రీ గల్లా మాధవ్ గారి నాయకత్వంలో పశ్చిమలో 12,000 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిలో భాగంగా మేము కూడా మా వంతు సహాయంగా మరి ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం. అలాగే LVR క్లబ్ తరఫు నుంచి కూడా మేము కొంతమంది అడాప్ట్ చేసుకోదలుచుకున్నాం. దానికి మరి ఈ రోజున మాధవ్ గారికి తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా వారు చేసే కృషిలో భాగంలో మేము కూడా మా వంతు పాత్ర పోషిస్తామని, అదేవిధంగా నేను ముఖ్యంగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ప్రజలు చెప్పేది ఏంటంటే ఈ యొక్క కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు మరి ఫైనాన్షియల్ గా ఉన్నవాళ్ళు కానీ, లేదా ఆర్థిక మన ఆడిటర్స్ కానీ, అలాగే మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, ఇలా అన్ని రంగాల వాళ్ళని కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడి మరి వాళ్ళందరూ కూడా పిలిచి ఇట్లా గ్రూప్ సమావేశాలు పెట్టడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ రోజున LVR క్లబ్ లో ఈ కార్యక్రమం జరిగిందని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో ఎమ్మెల్యే గారు చేసే ప్రతి పనికి కూడా మా వంతు సహకారం ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు P4 కార్యక్రమాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గౌరవనీయులు శాసనసభ్యురాలు గారు గల్లా మాధవ్ గారి ఆధ్వర్యంలో, ఇలానే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రూబ్లీస్ గారు, ఇలానే యాగంటి దుర్గారావు గారు గతంలో ఫ్లోర్ లీడర్ గా చేస్తున్నారు, ఇప్పుడు LVR క్లబ్ సెక్రటరీగా, అలానే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆడిటర్స్, చార్టెడ్ అకౌంట్స్ కావచ్చు, ITPs కావచ్చు, అందరం కూడా ఈరోజు ఒక P4 కార్యక్రమం మీద ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశాను. దానికి ముఖ్య అతిథులుగా మాధవ్ గారు, మేడం గారిని పిలవటం జరిగింది. వారు చక్కగా ఈ P4 కార్యక్రమం గురించి వివరించారు. ఒక ఫైనాన్షియల్ గా సపోర్టివ్ కాదు, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ గా ఎవరైతే ఈ బంగారు కుటుంబాలు ఉంటాయో వాళ్ళకి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇచ్చి జీవితంలో వాళ్ళు ముందుకు వచ్చే విధంగా చేయాలన్నది కూడా ముఖ్య సూచన చేశారు. అదేవిధంగా ప్రతి ఒక్క ఆడిటర్ కూడా వీలున్నంత మేరకు ఒక్కొక్కరు, ఇద్దరు కానీ నలుగురు కానీ కుటుంబాలని ఈ బంగారు కుటుంబాలుగా తీసుకొని వాళ్ళు ఉన్నత స్థాయికి వచ్చే విధంగా కూడా చేయాలని కోరారు. తప్పకుండా మా ఆడిటర్స్ అందరం కూడా మేడం గారు చెప్పిన దానికి, ఎమ్మెల్యే గారు మాధవ్ గారు చెప్పిన దానికి సిద్ధపడుతూ